హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి అభిరుచులు. ఈరోజు పప్పు మామిడికాయ చేస్తున్నానండి. ముందుగా ఒక గ్లాస్ పప్పుని 3 సార్లు కడిగాను. మూడు సార్లు శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుందండి. గ్లాస్ పప్పుకి 2 గ్లాసులన్నర వాటర్ వేసాను. ఇప్పుడు పుల్లటి మామిడికాయని కట్ చేసుకొని ఈ పప్పులో వేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా చేసుకొని ఇందులో వేసాను. ఒక స్పూన్ కారం వేసాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి, మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే వేసుకోవాలి. అలాగే ఇప్పుడు సరిపడగా నూనె వేసుకొని తాలింపు పెట్టుకోవాలి పప్పు. ఈ ఎండాకాలంలో అందరూ పప్పు మామిడికాయ చేసుకుంటారు కదండి. అలాగే నేను కూడా చేశాను. ఈ మామిడికాయల సీజన్లో అందరూ మామిడికాయలతో పప్పు, ఆవకాయ అందరూ చేసుకుంటారు. తాలింపుకి అన్నీ తాలింపు దినుసులు వేసుకొని అలాగే కొంచెం మెంతిపొడి కూడా వేసుకున్నాను. కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత పప్పును వేసుకున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పు మామిడికాయ రెడీ అయిపోయిందండి. నేనైతే ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.